Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of James, chapter 3, verse 18. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. The fruit of righteousness is sown in peace of them that make peace. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. In this verse, James contrasts true wisdom with false wisdom, earthly wisdom. ఈ వాక్యంలో యాకోబు భూసంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము, వీటి రెండిటి భేద చెప్తూ ఉన్నాడు. True wisdom, the kind that comes from God. నిజమైన జ్ఞానము అది దేవుని నుండి వచ్చే జ్ఞానము. Earthly wisdom he described in the previous verses. భూ సంబంధమైన జ్ఞానము ఈ ముందున్న వచనాలలో వివరించబడింది. And he gives a list of qualities that mark real wisdom. నిజమైన జ్ఞానం ఏంటో అది ఎలాగుంటుంది అన్న ఒక పట్టిక ఇక్కడ ఇవ్వబడింది. First of all, James says, this wisdom is pure. మొదటిగా యాకోబు చెప్తున్న సంగతి ఏంటంటే, మొట్టమొదట ఇది పవిత్రమైనది. That means it is clean without corruption. దాని అర్థం ఏంటంటే ఎటువంటి కల్మషము లేకుండా అది శుద్ధమైనది, Without selfishness. స్వార్థము లేనిది. There won't be any sinful motives in it. దాంట్లో పాపపూరితమైన ఉద్దేశాలు ఏమీ ఉండవు. It starts with a heart that wants to do what is right. హృదయములో ఏది సరైనదో చెయ్యాలి అన్న ఆశ కలిగి చేసేదే. And that he describes that this pure wisdom looks like in action. అంటే ఈ పవిత్రమైన జ్ఞానం అనేది అది క్రియలలో కనిపిస్తుంది అని చెప్తూ It ఉన్నాడు. is peace loving. అది సమాధానమును ప్రేమిస్తుంది. And it seeks harmony, not conflict. అది ఎల్లప్పుడూ అందరూ కలిసి ఉండాలి, విభేదాలు గాని కొట్లాట్లు ఉండకూడదు అని. And it is considerate, gentle, kind towards others. అంతేకాకుండా అది చాలా మృదువైనదిగా, అందరినీ కలుసుకొని తీసుకెళ్లేదిగా ఉంటుంది. And it is submissive, that is willing to listen, learn and yield rather than being stubborn or prideful. అది లోబడినది అని అంటే వినడానికి లేకపోతే విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉంటదే తప్ప మొండిగా, కఠినంగా, ఊరికే అల్లరి చేసేగా ఉండదు. Not only that, it is full of mercy, that is quick to forgive and help others. అంతేకాకుండా అది కనికరముతో అంటే నిండుకొని ఉంది, అంటే త్వరగా ఇతరులని క్షమించగలుగుతుంది, And helping others. ఇతరులకి సహాయం చేస్తుంది. And also full of good fruit. మంచి ఫలములతో నిండుకొనింది. What does it mean? దాని అర్థం ఏంటి? It produces real, visible good in people's lives. అది మనుషుల యొక్క జీవితాలలో నిజంగా మనకి కనిపించేటట్టి ఫలాలు అది చూపిస్తూ ఉంటుంది. It is impartial. అది పక్షపాతము లేనిది. What does it mean? దాని అర్థం ఏంటి? It doesn't play favorites, or it is sincere. నాకు ఇష్టమైన వాళ్ళు ఫలానా అని లేకపోతే అట్లాంటివి ఏమీ లేకుండా యథార్థంగా ఉండేది. Yeah, it is sincere. అది యథార్థమైనది. That is genuine and without hypocrisy. అంటే ఎటువంటి వేషధారణ లేకుండా యథార్థమైనది. So James is painting a picture of what it looks like when God's wisdom is at work in a person's life. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క జ్ఞానము అది పనిచేస్తూ ఉన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అని ఒక చిత్రపటములాగా యాకోబు చూపిస్తూ ఉన్నాడు. A person who is filled by the divine wisdom, how he behaves, all these qualities will be there. ఒక వ్యక్తి దైవికమైన జ్ఞానముతో నిండుకొని ఉన్నప్పుడు తను ఎలాగ ప్రవర్తిస్తాడు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఒక పట్టిక లాగా చూపించినాడు. To whom he is writing all these things? ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎవరికి రాస్తున్నాడు? James' audience was made up of Jewish believers scattered across the Roman Empire. రోమా ప్రభుత్వం అంటే రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా చెదిరిపోయిన యూదులు ఎవరైతే ఉన్నారో వారు యాకోబు రాస్తున్నవారు. And he is writing to them. యాకోబు వారికి రాస్తూ ఉన్నాడు. And they were facing hardships and temptations. వాళ్ళందరూ కూడా ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నారు, కష్టమైన పరిస్థితులు They ఎదుర్కొంటున్నారు. are facing divisions and struggles within their communities. వారి యూదుల మధ్యలోనే వాళ్ళు ఎంతో విభేదాలు అలాగే కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. Some people are claiming that they are wise. కొంతమంది ఏమో మేము జ్ఞానవంతులము అని చెప్పుకుంటున్నారు. But their lives were marked by selfishness, pride and conflict. వారి జీవితాలు చూస్తూ ఉంటుంటే గర్వము, స్వార్థము లేకపోతే ఇతరులతో గొడవ
భయపడ్డము అలాగే ఉంటుంది. So that's why James is giving them a clear and practical picture of what is true godly wisdom looks like. అందుకనే ఒక నిజమైన దైవికమైన జ్ఞానము ఎలాగ ఉంటుందో అన్న సంగతి క్రియాపూర్వకమైన విషయాలలో ఒక ప్రవర్తనలో కనిపించే విధానం ఇక్కడ So చూపిస్తుంది. the list of qualities would have reminded his readers of the teachings of Jesus. అందుకని ఇక్కడ ఏదైతే పట్టికగా చెప్పబడిందో ఈ విషయాలన్నీ కూడా చదువుతున్న వారికి ఇది యేసుక్రీస్తు ప్రభువునే జ్ఞాపకం చేస్తుంది. The teachings of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధను జ్ఞాపకం And చేస్తుంది. also these qualities speak of the wisdom traditions of the Old Testament. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా పాత నిబంధనలోని జ్ఞాన సంబంధమైన విషయాలను జ్ఞాపకం చేస్తుంది. Because in the Old Testament also we can see things like humility, peace and righteousness. ఎందుకంటే పాత నిబంధనలో కూడా మనము సమాధానము, దీనత్వము, నీతి వీటి గురించి చూస్తున్నాం. So this verse teaches that wisdom is not just about knowledge or cleverness. అందుకని ఈ వాక్యము జ్ఞానం అంటే మనకు అన్ని సంగతులు తెలుసున్నాయి, తెలివితేటలున్నాయి అన్నదాంట్లో కాదు. But it is about our character and conduct. అది మన గుణశీలము లేకపోతే మనం ఎలాగ నిర్వహించుకుంటున్నామో దాని మీద ఉంటుంది. True wisdom comes from God. నిజమైన జ్ఞానము దేవుని యొద్ద నుండే వస్తుంది. And it will change the way we live and treat others. మనము ఎలాగ జీవిస్తూ ఉన్నామో, ఇతరులను ఎలాగ మనం చూచుకుంటున్నామో దాంట్లో మన జ్ఞానం కనిపిస్తుంది. It also shows that wisdom is not something we create on our own. ఈ జ్ఞానం అనేది మనం సొంతంగా తయారు చేసుకునేది కాదు అని కూడా ఇక్కడ తెలుస్తుంది. It is something we receive from above. ఇది పైనుండే మనం పొందుకునేది. God's wisdom leads to purity and peace. దేవుని యొక్క జ్ఞానము అది పవిత్రతకు, సమాధానమునకు దారితీస్తుంది. And it will lead to mercy and honesty. అలాగే కాకుండా కనికరము, యథార్థతకు దారితీస్తుంది. On the other hand, what the worldly wisdom will do? ఇంకోవైపు చూస్తే ఈ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? It leads to disorder and pride and division. ఇదంతా మత్సరము, కలవరము, వివాదము కోటే నింపుతుంది. So this verse points to the kind of life God wants his people to live. దేవుని యొక్క ప్రజలు వారు ఎలాగ జీవించాలని దేవుడు కోరుతున్నారో అటువంటి సంగతులు ఇక్కడ చూపిస్తుంది. A life shaped by God's wisdom and marked by love, humility and peace. దేవుని యొక్క జ్ఞానముతోటి ఒక జీవితము కట్టబడి అది ప్రేమ, దీనత్వము, ఆ సమాధానముతోటి కలిగి ఉన్న జీవితం. And James used a list of qualities to describe true wisdom. నిజమైన జ్ఞానం అంటే ఏంటి అని చూపించడానికి యాకోబు ఇక్కడ ఒక పట్టికనే ఇచ్చినాడు. So that is giving the verse a rhythm or weight. అంటే ఆ వచనానికి ఒక మంచి అర్థం ఇచ్చేటట్టుగా చెప్పబడుతుంది. Each word or phrase builds on the one before it. One by one he is painting a full picture of what wisdom looks like. ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో చెప్పబడిన సంగతులన్నీ చూసుకుంటే చక్కగా ఒకదానికి ముందు లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఏ రీతిగా అమర్చబడాలో ఆ రీతిగా అమర్చబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. So when we see the verse how it is beginning, అంటే మనము ఈ వచనం ఎలాగ ఆరంభం అవుతుందో చూస్తే with a word but. అది అయితే అన్న మాటతో. What does it mean? దాని అర్థం ఏంటి? That signals a clear contrast to what came before. దానికంటే ముందు ఏదైతే చెప్పుకున్నామో వాటన్నిటికీ విరోధముగా ఉన్న సంగతులు, వేరేగా ఉన్న సంగతులు చూస్తాం. James has just described false wisdom. ఆ ముందున్న వచనాలలో యాకోబు తప్పు జ్ఞానం ఏంటో వివరించాడు. That is earthly, అది భూ సంబంధమైనది, unspiritual, అది ఆత్మీయత లేనిది, and devilish, demonic. అంతేకాకుండా అది దుష్టునిది. Now he turns to describe true wisdom. ఇప్పుడు ఆయన నిజమైన జ్ఞానం ఏంటో అది చెప్తున్నాడు. Oh, it's beautiful, good and godly. అది ఎంతో రమ్యమైనది, మంచిది, దైవికమైనది. So the structure of the list invites us to examine ourselves. ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో ఉన్న సంగతులన్నీ చూసుకుంటే మన సంగతి ఏంటో పరీక్షించుకోవడానికి చక్కగా ఉంది. Is my life marked by these things? ఈ విషయాలతోటి నా జీవితం ఉందా లేదా? So for today's Christian, అందుకనే ప్రస్తుత దినంలో ఉన్న క్రైస్తవునికి as I always tell, నేను ప్రతిసారి చెప్పే విధంగా we have to apply these truths into our personal life. ఈ సత్యాలన్నిటినీ కూడా మనము మన వ్యక్తిగతమైన జీవితంలో అన్వయించుకోవాలి. If not, it will become only mental knowledge. It will not become heart's experience. అలా కాకపోతే ఈ తెలుసుకున్న సంగతులన్నీ కూడా ఏదో మన మనసులో పెట్టుకున్నవే ఉంటది తప్ప
మనం హృదయంలో అవి కలిగి ఉండి ఆచరించేటట్టుగా ఉండవు. So, as today's Christian, what we have to do? నేటి దినములో ఉన్న క్రైస్తవునిగా మనం ఏం చేయాలి? Two things. రెండు సంగతులు. One is, it is an invitation. You must have these qualities, invite them into your life. ఒకటేమో ఇది చక్కగా ఆహ్వానం పలుకుతున్నట్టు మీలో ఇటువంటి లక్షణాలన్నీ ఉండాలి, ఇవన్నీ కూడా మీలో జీవితంలోనికి ఆహ్వానించుకోండి అని. And also, it is a challenge. Are you having these things? అదే సమయంలో ఇవన్నీ మీరు కలిగి ఉన్నారా అని ఒక సవాలు కూడా. So, it invites us to seek the kind of wisdom that leads to peace, mercy, and goodness. అందుకనే సమాధానము, కనికరము, లేకపోతే మంచితనము, వీటికి దారి తీసే జ్ఞానం ఏదైతే ఉందో అది మీలో ఉందా లేదా అని ఒక పరీక్ష. Yeah, we should not focus on the things of pride, power, and I am only right. Not like that. గర్వము గాని, లేకపోతే బలగం గాని, లేకపోతే నేను అన్ని విషయాల్లో నేను చెప్పేదే సరి అని అటువంటి దాని మీద దృష్టి పెట్టడం కాదు. So, this verse challenges us to examine whether our lives reflect the qualities what James is listing. అందుకనే యాకోబు జ్ఞానం గురించి ఏ సంగతులైతే ఇక్కడ పట్టికగా వివరిస్తూ ఉన్నాడో ఇటువంటి విషయాలు మనం కలిగి ఉన్నామో లేదో అన్న ఒక సవాల్ ఇది. Are we peace loving or argumentative? మనము సమాధానమును ప్రేమిస్తున్న వారంగా ఉన్నామా, లేకపోతే ప్రతి దగ్గర వాదం పెట్టుకుంటున్నామా? Are we full of mercy or quick to judge? మనము కనికరము కలిగి ఉన్నామా, లేకపోతే తీర్పు తీర్చేవారిగా ఉన్నామా? Or are we sincere or hypocritical? మనం యథార్థంగా ఉన్నామా, లేకపోతే వేషధారులంగా ఉన్నామా? So, this verse reminds us that true wisdom will always show itself in how we live and how we treat others. నిజమైన జ్ఞానం అనేది మనం ఎలాగ జీవిస్తూ ఉన్నామో, ఇతరుల్ని మనం ఎలా చూసుకుంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. So, God's love is seen clearly in this verse. దేవుని యొక్క ప్రేమ ఈ వచనంలో మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. Because it shows what he desires for his people. తన ప్రజల కొరకు తను ఏమి కోరుతూ ఉన్నాడో ఆ సంగతి ఇక్కడ చెప్తూ ఉంది. So, he does not leave us guessing what wisdom looks like. ఈ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది అని అలా ఊహించుకోవడానికి వదిలిపెట్టట్లేదు. He is telling very plainly. చాలా సున్నితంగా, చాలా స్పష్టంగా చెప్తూ He ఉన్నాడు. tells plainly and invites us to live in a way that brings peace, goodness, and blessing. చాలా స్పష్టంగా చెప్తూ మనమంతా కూడా సమాధానంగా, నీతిగా, మంచిగా ఎలాగ జీవించాలో అటువంటి జీవితానికి ఆహ్వానిస్తున్నాడు. Not to just to live for ourselves or few people around us. మన కొరకే, లేకపోతే మనతో ఉన్న కొద్ది మంది కొరకే జీవించడానికి కాదు. So, God's wisdom is a gift. దేవుని యొక్క జ్ఞానము అది ఒక వరము. And he wants to share it and with his people so that they can reflect his love and character in the world. ఆయన అట్టి వరము తన ప్రజలకి ఇచ్చి తద్వారా ఆయన యొక్క గుణశీలాన్ని వారు ఇతరులకి చూపించాలి అని ఆయన కోరుతూ When ఉన్నాడు. we see the life of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని కనుక మనం చూస్తే his life perfectly embodies the wisdom James describes. యాకోబు ఏ జ్ఞానం గురించి అయితే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడో అట్టి జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారిలో మూర్తిభవిస్తుంది. His life was pure ఆయన జీవితము పవిత్రమైన and peace loving, అది సమాధానమును ప్రేమించింది, very gentle and merciful, ఎంతో మృదువుగా ఉండింది, కనికరం కలిగి ఉండింది, impartial and sincere. అది పక్షపాతము లేకుండా యథార్థంగా ఉండింది. In Matthew 11:29, what he says? మత్తయి సువార్త 11:29 ఆయన ఏమంటున్నాడు? Learn of me, for I am gentle and humble in spirit. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకొనిడి అంటున్నాడు. Jesus showed mercy to sinners. యేసుక్రీస్తు వారు పాపుల పక్షంగా కనికరం He చూపించాడు. welcomed the outcast. త్రోసివేయబడిన వాడిని ఆయన He ఆహ్వానించాడు. spoke truth without hypocrisy. ఎటువంటి వేషధారణ లేకుండా సత్యమునే ఆయన మాట్లాడినాడు. And he brought peace through his death and resurrection. తన మరణము, పునరుద్ధానము ద్వారా ఆయన సమాధానం తెచ్చినాడు. That's why in 1 Corinthians 1:30 and 31, అందుకనే 1 కొరింథీ 1:30-31 Jesus has become for us wisdom from God. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే దేవుని యొక్క జ్ఞానముగా అయిపోయినారు. Through Jesus, యేసుక్రీస్తు ప్రభు we ద్వారా not only see what wisdom is looking like, మనము జ్ఞానము ఎట్లాగుంటుంది అని చూడడమే కాదు, but we are also invited to receive it మనము దానిని స్వీకరించడానికి and ఆహ్వానించబడతాం. also to live it by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మని సహాయముతోటి ఆ రీతిగా జీవించడానికి పిలువబడుతుంది. As children of God, దేవుని బిడ్డలముగా let us have this divine wisdom. ఇటువంటి దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. Let us be pure, మనము పవిత్రంగా ఉందాం, peace loving, సమాధానాన్ని ఇష్టపడదాం, and also having mercy, కనికరము చూపిద్దాం. and also invite others to this kind of wisdom that is Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారే అయ్యున్న ఇట్టి జ్ఞానములోనికి ఇతరులను కూడా మనం So ఆహ్వానిద్దాం. that's why, brothers and sisters, అందుకనే ప్రియ సహోదర let సహోదరులారా, us be careful in our talk, in our walk, everything.
మనం మాట్లాడేది, మనం నడుచుకునేది, ఈ విషయాలన్నిట్లో కూడా మనం జాగ్రత్తగా ఉందాం. Yeah, our walk and talk, it must show forth, reflect Lord Jesus Christ to the people around us. మనం ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్నే ప్రతిబింబింపజేయాలి. See, simple thing. చూడండి, చాలా సరళమైనది. A situation is there. ఒక పరిస్థితి ఉంది, You have to react. దానికి ప్రతిస్పందించాలి. You have to react without any doubt. That is needed. ఆ పరిస్థితికి మీరు ఖచ్చితంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది, అది అవసరం ఉంది. So, how to react? మరి దానికి ఎలా ప్రతిస్పందించాలి? Immediately ask a question. వెంటనే మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. If Christ was there in this situation, how he would have been reacting? యేసుక్రీస్తు వారు గనుక ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన ఎట్లాగా ప్రతిస్పందిస్తారు? You also react like that. మీరు కూడా ఆ విధంగానే It is ప్రతిస్పందించండి. so simple. అంత సులువండి ఇది. It is so simple, and if you are not willing, it is so complicated. అది ఎంతో సులువైనది, కానీ దానికి విధేయత చూపించలేకపోతే అది ఎంతో కష్టమైపోతుంది. So may God give us the divine wisdom. ఇటువంటి దైవికమైన జ్ఞానము దేవుడు మనకు Oh, the అనుగ్రహించును wisdom గాక. from above. ఇది పైనుండి వచ్చే జ్ఞానము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, undoubtedly every one of us, we do not know how to exercise this divine wisdom. ఏ అనుమానము లేదు, మాలో ప్రతి ఒక్కరము కూడా ఈ పరసంబంధమైన జ్ఞానము ఎలాగ పొందుకోవాలో మేము ఎరుగకున్నాం. We are not so pure. మేము పవిత్రమైన వారం కాదు. Many times we are hypocritical also, not so sincere. చాలా సార్లు ఎటువంటి యథార్థత లేకుండా మేము వేషధారులుగా ఉంటున్నాం. Many times we are argumentative. చాలా సార్లు వివాదములు కలిగి We are ఉంటున్నాం. very critical about others. ఇతరుల గురించి ఎంతో విమర్శించేవారుగా Many ఉంటున్నాం. times we will be thinking of ourselves, selfishness. చాలా సార్లు మా స్వార్థం గురించి, మా స్వంత పనుల గురించి ఆలోచిస్తున్నాం. This morning we are praying, O Lord. ఈ ఉదయకాలము మేము ప్రార్థిస్తున్నాం O ప్రభువా. Lord, grant us that wisdom from above. ఓ ప్రభువా, పైనుండి వచ్చే ఈ జ్ఞానము మాకు అనుగ్రహించండి. Help us to reflect Lord Jesus Christ to the dear ones who are around us. మా చుట్టూరు ఉన్న ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించడానికి సహాయం They may చేయండి. see little Christs in us. మాలో వారు చిన్న యేసుక్రీస్తుని చూస్తుదురుగాక. Help us, O Lord. ప్రభా, సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.